శుభమస్తు. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకొని ఎంత భక్తి శ్రద్ధలతో ఆసక్తితో ఆ శ్రీమన్నారాయణమూర్తిని అర్చన చేశామో అంతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తిని సేవించాలి అంటుంది మీ శుభదినం. అయితే ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి వ్రతం. ఇది ఈ ఆదివారం నాటి విశేషం. పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి పాప విమోచని ఏకాదశి అని పేరు. ఈ వ్రతానికి పాశ విమోచని అనే పేరు కూడా మరికొంతమంది సూక్ష్మార్థంగా విశ్లేషణ చేస్తూ వస్తూ ఉంటారు. ఈ లోకంలో మనకు ఉండేవన్నీ కూడా బంధనములే, పాశములే. అహంకార మమకారములతో ఈ లోకంలో ప్రతి విషయం పట్ల కూడా మనం కొంత పాశములను పెంచుకుంటూ ఉంటాం. ఈ పాశములను త్రెంచుకునే ప్రయత్నం చేయడమే ఏకాదశి వ్రతంలో ఉండే అంతరార్థం. ఒక కర్మ చేశాం, ఆ కర్మ పుణ్యప్రదమైనటువంటిది. అంటే పుణ్యం వల్ల కొంత మనకు లాభం కలుగుతుంది. ఈ లాభం వల్ల మళ్ళీ మనం పుణ్యంతో కూడుకున్న ఉత్తమ జన్మ పొందవలసి వస్తుంది. ఆ జన్మలో మళ్ళీ కొంత కర్మ చేస్తాం. ఆ కర్మ ఫలంగా ఏదైనా పాపక్రియలకి ఒడగబడితే మళ్ళీ హీన జన్మ ధరించవలసి వస్తుంది. అంటే మనం చేసేటటువంటి కర్మ పుణ్యప్రదమైన పాప ఫలితమైన జన్మ తప్పదు. ఆ జన్మ ఉత్తమమైనది కావచ్చు, అధమమైనది కావచ్చు, కానీ జన్మించవలసిందే. అసలు ఈ జనన మరణ సంబంధాలేవి కూడా లేకుండా పునః మళ్ళీ కూడా జన్మ లేకుండా జన్మరాహిత్యం ఎలా కలుగుతుంది అంటే నిష్కామ కర్మ వల్ల మాత్రమే సంభవిస్తుంది. ఏ కర్మ చేసినా ఈ కర్మ పట్ల నాకు ఏ విధమైన మమకారము లేదు, ఈ కర్మ నా చేత నిర్వహింపబడుతున్నది అన్నటువంటి పరోక్ష ఆలోచన మనం పెంచుకోవాలి. పరోక్ష ప్రియ ఇవ హి దేవా అని వేదమంత్రం. దేవతలు కూడా ప్రత్యక్ష అర్చనలు కాకుండా పరోక్షంగా చేసేటటువంటి సంకల్పాలలోనే అనుగ్రహాన్ని చూపుతూ ఉంటారు. గమనిస్తే దైవానికి ఎవరైనా ఏదైనా నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి స్వామి నాకు ఈ కోరిక, స్వామి నాది ఆ కోరిక నెరవేర్చవలసింది అంటే స్వామివారికి వేరే పనేమీ లేదా? మీ కోరికలను వింటాడా? మీ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడా? అలా అయిన పక్షంలో ఎవరైనా నమస్కరించకపోతే స్వామివారిలో కూడా అహంకార మమకారాలు పొడసూపే అవకాశం ఉంటుంది. ఫలానా వాడు నమస్కారం చేయలేదా, వాడికి కోరికలు తీర్చను అంటాడు. అప్పుడు ఆయన మంచి వ్యాపారవేత్త అవుతాడు. అలా కాకూడదు కదా. దైవం అన్న వ్యక్తి లేక భావన అందరికీ కూడా పితృ సమానంగా ఆలోచన చేయవలసిన అంశం. అంటే ఉత్పత్తికి కారణమైనటువంటిది పరమాత్మ తత్వం, పరబ్రహ్మ చైతన్య స్వరూపం. మనలో ఉండేటువంటి ఆలోచన అంతా కూడా పరబ్రహ్మ చైతన్య స్వరూపమే, శుద్ధ చైతన్య స్వరూపమే అన్నట్లుగా 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు వెరసి 10 ఇంద్రియములపైన కూడా మనస్సు, అంతఃకరణము, బుద్ధి అనే ఆలోచన 11వదిగా భావన చేసి ఆ 11వ భావనను పరమాత్ముడికి సమర్పించడమే ఏకాదశి, పాప విమోచన్ ఏకాదశి. కుబేరుని ఆ స్థానంలో ఉండేటటువంటి ఒకానొక సేవకుడు ప్రతినిత్యము కూడా కుబేరునికి అర్చన నిమిత్తమే పుష్పమును సేకరించి తెచ్చి ఇవ్వవలసిన వాడు తన విధులలో ఒకనాడు పరాకు చూపడంతో ఆగ్రహించిన కుబేరుడు రోగములు కలుగుగాక అని శపించాడు. అతగాడు ఈ పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ రోగాలన్నింటినీ కూడా తొలగించుకోగలిగాడు అనేటటువంటి కథనం. ఇటువంటి కథనం అనేకం ఏకాదశి వ్రతాలకు సంబంధించి 24 ఏకాదశులకు చెప్పబడి ఉన్నాయి. కనుక ఈ రోజున మనం ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం, ఉపవాసం చేద్దాం. శరీరాన్ని నిలబడేంత స్థాయిలో ఎంత కావాలో అంత ప్రమాణంలో అంత పదార్థాన్ని శరీరానికి అందజేసి శక్తిని పొంది ఆ పిమ్మట పరమాత్మ దర్శించుకుంటే ఏ దోషమో ఉండదు అని కూడా మీ శుభదినం తెలియజేస్తుంది. ఇవి ఈ ఆదివారం నాడు విశేషాంశాలు. అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందామని విన్నవిస్తూ శుభమస్తు.